సంతోషం, దీన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. జీవితాంతం ఆనందంగా గడపాలని ఆకాంక్షిస్తుంటారు. దీనికోసమే ఆరాటపడుతుంటారు. అయితే ఈ సంఘర్షణలో చాలామంది ప్రస్తుతంలో సంతోషంగా ఉండలేరు. అయితే దేనికోసమో తపిస్తూ ఉంటారు. సంతోషంగా ఉండాలంటే ముందు అది నిజంగా ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. చాలామంది అనుకుంటారు, ఏదో విజయాలు సాధిస్తేనో, భారీగా డబ్బు సంపాదిస్తేనో, ఏదో గొప్పగా చేస్తేనో సంతోషం దక్కుతుందని. కానీ నిజమైన సంతోషం అనేది మనలోనే దాగి ఉంటుంది. ఏమీ లేకపోయినా సంతోషంగా ఉండాలని బలంగా అనుకుంటే అలాగే ఉండొచ్చు. బయటి పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. విజయమే సంతోషాన్ని ఇస్తుందనుకుంటే ఓటమి ఎదురైనప్పుడు కంగుబాటుకు గురి కావాల్సి ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు ఆనందాన్ని బయట వెతుక్కోకూడదు. సంతోషాన్ని దేనికి ముడిపెట్టకూడదు. జీవితంలో విజయాలు, ఎదుగుదల కోసం పూర్తి స్థాయిలో శ్రమించాలి. కానీ ఓటమి ఎదురైనా బాధపడకూడదు. మనసులో సంతోషాన్ని చెదరనీయకుండానే పరిస్థితులతో పోరాడాలి. సంతోషంగా ఉండాలని మనసులో గట్టిగా అనుకుంటే అలాగే ఉండొచ్చు. ఏమీ లేకుండా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ కూడా కొందరు చిరునవ్వులు చిందిస్తుంటారు. అలాంటి వారిని ఈ విషయంలో స్ఫూర్తిగా తీసుకోవాలి. జీవితంలో ఏదో దక్కితే సంతోషంగా ఉంటామనుకునేది వాస్తవం కాదు. ప్రస్తుతం ఉన్న దాంతో సంతృప్తిగా ఫీల్ అయి సంతోషంగా ఉండాలి. ఇలా ఆలోచించడం వల్ల ఇప్పుడే సంతోషంగా ఉండొచ్చు. ఈ సంతోషం అనేది మనం వాయిదా వేయాల్సింది కాదు. ఇప్పుడే ఈ క్షణమే అనుభవించాల్సింది. కావలసిన దానికోసం కృషి చేస్తూ కూడా ఆనందంగా జీవితం గడపొచ్చు. ఏదో సాధిస్తేనో, మరేదో దక్కితేనో సంతోషంగా ఉండగలమనేది సరైన విషయం కాదు. ప్రస్తుతం ఉన్న వాటిని అనుభవిస్తేనే సంతోషంగా ముందుకు సాగుతాం. నిజానికి సంతోషం అనేది మనలోనే, మన ఆలోచనల్లోనే ఉంటుంది. నిజానికి మీరు సంతోషంగా ఉండాలా, బాధగా ఉండాలా అనేది మీ మనసే నిర్ణయిస్తుంది. అది మీ నిర్ణయంగానే ఉండాలి. అలా ముందుకు సాగాలని మీరు అనుకుంటే జీవితంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆనందంగా ముందుకు సాగొచ్చు. కష్టాలను కూడా చిరునవ్వుతో ఎదుర్కొంటూ పోరాడవచ్చు. ఎందుకంటే ఇబ్బందులు వచ్చినప్పుడు కుంగిపోవాలా, ఉత్సాహంతో ఆనందంగా వాటిని ఢీకొట్టాలా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. సంతోషం అనేది చాయిస్. నిరంతరం దాన్నే ఎంపిక చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి.